పై ప్రతిపక్ష వైసీపీ పోరాటం ఉధృతం చేసింది. చంద్రబాబు 4.5 ఏళ్ల పాలనపై అవినీతి చక్రవర్తి పేరుతో రూపొందించిన పుస్తకాన్ని వైసీపీ నేతలు ఢిల్లీలో ఆవిష్కరించారు. అమరావతి నుంచి పోలవరం వరకు ప్రతి పనిలో అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడ్డారంటూ నేతలు విమర్శించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే అందుకే చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేపట్టారంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అవినీతి చక్రవర్తిగా తయారయ్యాడు. అవ్వడమే కాకుండా ఆ డబ్బుతోటే అన్ని అవినీతిమయం చేయడము, అనైతికము, అప్రజాస్వామిక పనులన్నీ చేస్తూ మరి ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి. ఏది ఏమైనా సరే దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశం, చంద్రబాబు గారు నిజమైన ట్రూ కలర్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దేశంలో అందరు ప్రజలకి, ముఖ్యమైనటువంటి ప్రజానాయకులకి, కాన్స్టిట్యూషనల్ హెడ్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రధానమంత్రికి కానివ్వండి, మిగతా అందరికీ కూడా ఈ చేర్చి విషయాలు వాళ్ళకి అందరికీ తెలుసుకునేదానికి మనం అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నం ఇది. తప్పనిసరిగా దేశ ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి ట్రూ కలర్స్ తెలుసుకుంటారని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ని మనం చేపట్టినా కేవలం దోచుకోవటానికే కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కాదనేది ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలే. అన్నిట్లో కూడా క్లియర్గా అందులో మేము ఒక్కొక్క ప్రాజెక్టులో ఏ విధంగా అవినీతి జరిగింది, ఆఖరికి రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే మురుగుదొడ్ల నిర్మాణంలో కూడా స్వచ్ఛ భారత్ అభిమాని కింద మురుగుదొడ్ల నిర్మాణంలో కూడా సుమారుగా 500 నుంచి 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామంలో జన్మభూమి కమిటీలను పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి గత 4 సంవత్సరాల్లో ఏ విధంగా దోచుకున్నారు అనే దానికి ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలే నిదర్శనం. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలి. ఒక ఎన్జిఓ సంస్థ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇండియాలోనే అవినీతిలో నెంబర్ 1 స్థానం పొందింది అని గత సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. మరొక విషయం ప్రస్తావించాలంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అన్నటువంటిది ఒకటి ఉంది. దాంట్లో జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 3% కన్నా ఎక్కువ డెట్ రూపేణా తీసుకోకూడదు అన్నటువంటి నిబంధన కూడా ఉంది. ఆ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చట్టాలు ఏది కూడా పనికిరావు, అన్నిటినీ కూడా వైలేట్ చేస్తాడు, అన్నిటినీ కూడా నెగ్లెక్ట్ చేసి చట్టానికి అతీతంగా వెళుతున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.